విషయాలను మరలా నాయన తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేయమని నాయన నీ యొక్క వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనమందరం కలిసి కీర్తనలు 42వ అధ్యాయము 1వ మాట చదువుకుందాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశము తపన. తపన అంటే మీలో ఎంతమందికి అర్థమవుతుందో లేదు కానీ, కోరిక లేకపోతే ఆశ అంటే మనము ఇష్టమైనది పొందడానికి, లేకపోతే మనకు కావాల్సింది మనము పొందటానికి మనము ఆశపడుతూ ఉంటాము. అది ఇంట్లో వస్తువులైనా లేకపోతే ఇంకా ఏవైనా కూడా మనము అది ఎలాగైనా పొందాలనే ఒక ఆశ లేదా ఒక తపన లేదా ఒక కోరిక కలిగి ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనాకారులు కోరాహు కుమారులు ఏ విషయాల పట్ల వాళ్ళు ఒక తపన కలిగి ఉన్నారంటే, దేవుని యొక్క ప్రాణము కొరకు లేకపోతే దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని కొరకు ఒక తపన కలిగి ఉన్నారు. మనం చూసినట్లయితే అంటే దుప్పి నీటి వాగు కొరకు మనం చూసినట్లయితే ఈ దుప్పులు ఉంటాయి కదా, జింకలు, అవి నీరు ఎలా ఎప్పుడు దొరుకుతాయా, ఆ నీరు తాగేటప్పుడు కూడా అవి ఎంతగానో ఆశపడతాయి. అలాంటి ఆశ కీర్తనాకారులు కోరాహు కుమారులు ఆశపడుతున్నారట, దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఈ లోక సంబంధమైన వాటిని పొందడానికి లేదా కలిగి ఉండటానికి మనము ఎంతగానో తపన పడుతామో, వాటన్నిటికన్నా గొప్పగా ఏంటంటే దేవుని కొరకు మనము తపన కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం. అదే కీర్తనలో మనము ఇంకా ముందుకెళ్ళి మనము చూసినట్లయితే 63వ కీర్తన మొదటి మాట మనం చూసినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు మహారాజు గారు ఏమంటున్నారంటే, వేకువనే. కొంతమంది చూడండి, వాళ్ళకి కావలసిన వస్తువు తెల్లవారు లెగ్గానే ఆ వస్తువే గుర్తుకొస్తుంది. అది నేను ఎలాగైనా పొందాలి, అది ఎలాగైనా నేను కలిగి ఉండాలనే ఆశపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ దావీదు మహారాజు గారి యొక్క ఆశ ఏంటంటే వేకువనే. నిజంగా లేఖనాలు మనకి ఆయనను వెతుకుతూ ఉన్నాడట వేకువనే. నిజంగా ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని సొంత రక్షకుడిగా మనం అంగీకరించామో, మనము వేకువనే మన ఆలోచన ఎలాగా ఉండాలంటే, మనకున్న దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి దేవా నీ సన్నిధిలో నేను మోకరించాలి నాయన అనే వారిగా ఉండాలి. ఒకవేళ మందిరం కొంచెం దూరంగా ఉంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి కొంచెమైనా మాటలు ధ్యానం చేసి దేవుడు నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా అనే ఆలోచన కలిగి మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా మనము ఏ విధంగా ఉండాలంటే, ఏదైనా దైవ సేవకులు ఉదయకాల వర్తమానాలు ఏమైనా చెప్తారా, ఈరోజు ప్రభు నాతో ఏదైనా మాట్లాడతాడా అని మనము వేకువన ఏంటంటే వాక్యము చదివిన తరువాత, ప్రార్థన చేసిన తరువాత దేవుని యొక్క దాసులు మాట్లాడే మాటలు మనము వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే కీర్తనాకారులు ఏ విధంగా అయితే ఒక తపన దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ఉన్నారో, అలాంటి తపన మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక 2 సందర్భాలు క్రొత్త నిబంధన నుంచి ఒకటి, పాత నిబంధన నుంచి ఒకటి చెప్తానండి. మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 2లో మనము చూసినట్లయితే, లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక సందర్భము రాయబడి ఉంది. అదేంటంటే, అన్నయు కపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో నున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవునికి స్తోత్రం. మనకి మలాకి గ్రంథం నుంచి మరలా మనము క్రొత్త నిబంధన మత్తయి సువార్త చూసినట్లయితే 40 సంవత్సరాలు ఒక నిశ్శబ్ద కాలము ఉంది. అంటే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలేదు. బహుశా ప్రజలు దేవునికి దూరంగా ఉండడం బట్టి, లేకపోతే పాపంలో ఉండడం బట్టి, సో దేవుడు ఏంటంటే 40 సంవత్సరాలు తన యొక్క వాక్యాన్ని మాట్లాడకుండా, తన వాక్యం ఎవ్వరికి కూడా ప్రత్యక్షం అవ్వకుండా సుమారుగా 40 సంవత్సరాలు ఉన్న తరువాత
బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరికి వాక్యము రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇంకా మనము కిందకి మనం వెళ్ళినట్లయితే 3:7 మొదటి మాట మనము చూసినట్లయితే, అతడు తన చేత బాప్టిజము పొందవచ్చిన జన సమూహమును చూచి, అక్కడతో ఆపండి. అక్కడ చూసినట్లయితే జన సమూహం ఏంటంటే యోహాను యొద్దకు వచ్చింది. ఎందుకు యోహాను దగ్గరికి అంత జన సమూహము వచ్చారనంటే అతని దగ్గర ఏముంది? వాక్యము ఉంది. దేవునికి స్తోత్రం. అంటే వాక్యము దొరకలేని కాలంలో అక్కడ ఉన్న ప్రజలు దేని కొరకు తపన పడుతున్నారంటే వాక్యము కొరకు, దేవుని యొక్క మాటల కొరకు తపన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యాన్ని మనము ఓపెన్ చేసినట్లయితే, మనం చూసినట్లయితే బహుశా పరిశుద్ధ గ్రంథం అంత ముద్ర ఇంక ఎక్కడ లేదు. ఎక్కువగా ప్రింటింగ్ అయిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథమే. దేవునికి స్తోత్రం. అంటే మనకి వాక్యాన్ని చదవడానికి అవకాశం ఉంది, కానీ కొన్ని దేశాలలో వాక్యము చదవడానికి అవకాశం లేదు. అయితే మనము ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము చదివే అలవాటు, చదవాలనే ఒక తపన కలిగే అలవాటు మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఇప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో చర్చి పెట్టడానికి కూడా అవకాశాలు లేని సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ చర్చి కన్స్ట్రక్షన్ చేసినా కూడా వాటిని పగలగొట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడో కాదు కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే అనేకమైన మందిరాలను ఈ మధ్య చాలా మంది కూల్చేస్తూ ఉన్నారు. అంటే వాక్యము మనకి కొదువవుతూ ఉన్నది. అంటే అలాంటి సందర్భాల్లో మనం ఏంటంటే వాక్యము కొరకు ఒక తపన కలిగి ఉండాలి. సుమారుగా 400 సంవత్సరాలు ఆ యొక్క జనాలకి దేవుని యొక్క వాక్యం వెళ్ళలేనప్పుడు వారు ఏ విధంగా ఉన్నారంటే దేవుని మాటలు వినాలి, ఆ యోహాను భక్తుడి ద్వారా మేము మారు మనస్సు కలిగి ఉండాలి అని జన సమూహము ఆయన వద్దకు వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే వాక్యము దొరకలేని కాలంలో వారు వాళ్ళకుంటే ఇప్పుడు వాక్యం దొరుకుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి, లేకపోతే దేవుని మాటలు వినటానికి మనము తపన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనము పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో ఇంకొక సందర్భము ఉంటుందండి. అది 33వ అధ్యాయము 15లో మనం చూసినట్లయితే మోషే గారు మాట్లాడుతున్న మాట. నిర్గమకాండము 33వ అధ్యాయము 15 మనం చూసినట్లయితే, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. దేవునికి స్తోత్రం. మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు దేవాతి దేవునితో. ఏమనంటే, దేవా నీ సన్నిధి లేని ఆ ఆశీర్వాదకరమైన కానాను ప్రదేశం మాకెందుకు దేవా అని. చూడండి, మనం చూసినట్లయితే అక్కడ జనాలు దేవుని సన్నిధి గురించి అడగట్లేదు, కానీ మోషే గారే అంటున్నారు ఏమంటే, నీ సన్నిధి మాకు లేకపోతే, నిజంగా దేవుని సన్నిధి కానీ దేవుడు కానీ మనకి లేని ఎడల మనం ఎంత ధనము కలిగి ఉంటే ఏంటి, ఎన్ని ఇల్లులు కలిగి ఉంటేటి, ఎన్ని స్థలాలు కలిగి ఉంటేటి, ఎంత బంగారం కలిగి ఉంటేటి, ఎంత మనం ఆశీర్వదించబడ ఏమో ఉపయోగం ఆయన సన్నిధి లేకపోతే. ఇక్కడ మోషే గారు కూడా అంతే. అంటే దేవుని సన్నిధి వాళ్ళకి లేదనుకోండి, ఎన్ని విజయాలు పొందినా, ఎంత కానాను ప్రదేశాన్ని పొందినా కూడా ఆయన సన్నిధి లేకపోతే అవన్నీ వ్యర్థమే అని మోషే గారికి తెలుసు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఏ తపన కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క సన్నిధి తపన అనేది కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇజ్రాయిల్ ప్రజలు యోహాను గారు ఉన్న సమయంలో వాక్యం అనే తపన కలిగి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయిల్ ప్రజలు దేవుని యొక్క సన్నిధి కొరకు తపన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు సేవకులు ఎక్కువగా అమ్మ ఆదివారం కుటుంబాలతో మందిరానికి రండి, అమ్మ శుక్రవారం ప్రార్థనకు కూడా, ఫాస్టింగ్ ప్రేయర్కి కూడా కుటుంబాలతో రండి, వీలైతే విజ్ఞాపన ప్రార్థనకి రండి, లేకపోతే సంఘంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ రండి అని అంటే దేవుని సన్నిధి మీ కుటుంబాలతో పాటు ఉంటుంది కాబట్టి దేవుని యొక్క సేవకులు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని యొక్క సన్నిధి కానీ, దేవుని యొక్క వాక్యం కానీ మనకు తోడుగా ఉండకుండా మన వ్యాపారాలు ఎంత అభివృద్ధి చెందితే ఏంటి, మన ఉద్యోగాలలో లక్షలు పొందితే ఏంటి, లేకపోతే మనకి ఎన్నో మేడలు వచ్చేస్తే మనకి ఏం ఉపయోగము? అవన్నీ ఏదో ఒక రోజు మనకు అంత తృప్తి కలిగించదు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన వాక్యము కొరకు, ఆయన సన్నిధి కొరకు మనము ఒక తపన కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన జీవితంలో ఆయన వాక్యము కొరకు, లేకపోతే దేవుని కొరకు తపన లేకపోతే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే ఇంకొక 2 సందర్భాలు మనము చూద్దామండి. మనము న్యాయాధిపతులు గ్రంథంలో 16వ అధ్యాయము
20 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక సందర్భము రాయబడి ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆమె సంసోనును ఫిలిప్పీలు నీ మీదక పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లే నేను బయలుదేరి విడచిమ్ము కొందునెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవునికి స్తోత్రం. సంసోను జీవితాన్ని చూసినట్లయితే కొన్ని వేల మందిని చంపాడు, సింహాన్ని కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి. అతను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా చంపే అంత బలము కలిగి ఉన్న వ్యక్తి. ఒకప్పుడు దేవుని యొక్క తపన ఉండేది. తర్వాత తపన ఎక్కడికి వెళ్ళిందంటే దెలీలియా అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. గమనించండి, దేవుణ్ణి విడిచిపెట్టి ఏ శారీరక ఆనందాన్ని చూసినా, లేకపోతే శారీరకమైన ఆనందాలు చాలా రకాలుగా ఉన్నాయి. అంటే దేవుని సన్నిధిని కానీ దేవుణ్ణి కానీ విడిచిపెట్టి ఈరోజు చాలా మంది ఏంటంటే భ్రష్టులు అయిపోతున్నారు. ఆ తాగుడులో ఏముందో తెలియదు, కానీ ఆ తాగుడు వెనకే చాలా మంది వెళ్ళి దేవుణ్ణి దూరం పెట్టేవారు ఉన్నారు. ఆ శారీరకమైన అలవాట్లకి ఏ ఆనందం ఉందో తెలియదు, కానీ అనేక మంది వివాహాలు అయినా కూడా శారీరకమైన సంబంధాలతో పాడైపోతూ ఉన్నారు. ఇంకా ఆ శారీరకం కోసమే ధనము పొందాలి, లేకపోతే ఇంకా ఎన్నో తప్పులు చేయాలని వేల కొలది లక్షల కొలది ఫ్రాడ్ చేస్తూ చాలా మంది ఏంటంటే ఆ తపన కలిగి ఉంది, కానీ దేవుని యొక్క తపన లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే సంసోను జీవితం కూడా అంతే. సంసోను జీవితంలో దేవుని విడిచిపెట్టి ఒక స్త్రీ మోసులో ఉండడము జరిగింది. స్త్రీ కొరకు ఏ విషయాలైనా, తన తల్లి చెప్పిన విషయాలైనా కూడా చెప్పే అలవాటు కూడా కలిగి ఉన్నాడు. అంటే తనను తానుగా ఏంటంటే దేవుని తపన లేకపోతే దేవునితో ఉండకుండా ఒక అన్యురాలైన ఒక ఫిలిప్పీ దేశానికి చెందిన ఒక స్త్రీతో దేవుడు చెప్పకూడని విషయాలు కూడా, అంటే దేవుడు ఏ విషయాలైతే రహస్యముగా ఉంచమన్నాడో ఆ విషయాలు కూడా చెప్పి దేవునికి దూరముగా వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. మనం చూసినట్లయితే చివరి వచనం ఏంటైతే, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఈరోజు మనం అనుకుంటాము దేవుని మందిరానికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము అని మనం అనుకుంటాం. కానీ ఒకవేళ మన వ్యక్తిగత జీవితము దేవునితో దగ్గరగా లేకపోతే మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని ఎప్పుడో విడిచిపెట్టేశాడు. కానీ ఎప్పుడైతే మనము దేవునికి దగ్గరగా ఉంటామో దేవుడు మనల్ని హత్తుకుంటాడండి. దేవునికి స్తోత్రం. ఇంకో సందర్భాన్ని మనం చూసినట్లయితే 1 సమూయేలు 18:12లో మనం సౌలు రాజు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, యెహోవా తనను విడిచి దావీదుకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఒక రాజుగా నిర్మించిన సౌలుని విడిచాడంటే బహుశా దేవుని యొక్క మాటలని లెక్క చేయలేదు. మనం చూసినట్లయితే విధేయత చూపించలేదు. సమూయేలు ఏదైతే చెప్పారో సమూయేలు మాట వినకపోవడము. అదే విధంగా మనం చూసినట్లయితే అమాలేకులని నాశనం చేయమని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా చెప్పినప్పుడు ఏంటంటే శ్రేష్టమైనవి లేకపోతే కొన్ని రాజులు కానీ లేకపోతే వస్తువులు కానీ కొన్ని, అంటే దేవుని మాటకి విధేయత చూపించలేదు. అంటే తన తపన ఏ విధంగా ఉందంటే, రాజుగా నేను ఇంకా ఉండాలి, ఇంకా సంపద నేను పొందాలి, లేకపోతే ఇంకా నేను భోగభాగ్యాలలో ఉండాలి అనే తపన తప్ప దేవుని మాట వినాలని, దేవుని మాట పాటించాలని, దేవుని యొక్క ఆజ్ఞ వినాలనే తపన అయితే లేదు. రోజు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధి కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు మనము తపన కలిగి ఉండాలి. నిజంగా ఎప్పుడైతే మనము అలాంటి తపన మనము కలిగి ఉంటామో, దావీదు మహారాజు గారి జీవితము ఎంతగానో దేవుడు అనేకమైన శ్రమల నుండి, అనేకమైన ఇబ్బందుల నుంచి కాచి కాపాడడం, మనల్ని కూడా అదే విధంగా దేవుడు కాచి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. విన్న వాక్యం నిమిత్తము పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు.